మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంత అత్యంత అద్భుతమైనటువంటి రోజు అంటే అమోఘమైనటువంటి రోజు. ఇలాంటి రోజు నిజంగా మరలా వస్తుందా అనేటువంటి విధంగా ఉండబోతూ ఉన్నది ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం. 9వ తారీఖు పౌర్ణమి, శనివారము, శ్రవణ నక్షత్రం. చాలదా ఇదొకటి? ఇది నిజంగా మనకుండే అటువంటి ఆర్థిక ఇతి బాధలు కావచ్చును, ఆరోగ్య సమస్యలు కావచ్చును, వ్యాపార సమస్యలు కావచ్చును, ఇలాంటి సమస్యలకైనా మనకు ఈ యొక్క శ్రావణ మాసంలో 9వ తారీఖు ఉండేటువంటి పౌర్ణమి, శ్రవణ నక్షత్రం రోజు కనుక వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం కానీ, వెంకటేశ్వర స్వామికి తీపితో చేసినటువంటి పదార్థాలను నివేదన చేయడం కానీ, వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం కానీ, వెంకటేశ్వర స్వామి వారికి ఎవరైతే పిండి దీపాలను పెడతారో, ఎవరైతే పచ్చ కర్పూరాన్ని స్వామికి ఒక డొనేట్ చేస్తారంటే ఇచ్చేస్తారో, ఎంత వీలైతే అంత పచ్చ కర్పూరాన్ని, విపరీతమైనటువంటి ధనాకర్షణ మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎంతటి ధనపరమైనటువంటి ఇబ్బందులున్నా మనకు ఈరోజు నాడు స్వామివారి యొక్క దర్శనం మనకు విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇది 100కు 100% మీరు నోట్ చేసి పెట్టుకోవాల్సిందే. ఇది ఖచ్చితంగా కూడా అది ఎందుకు అనేటువంటి విషయాన్ని నేను ఈ విషయంలో చెప్తాను. ఇట్టి విషయంలో ఎందుకంటే శనివారము మనకు శ్రావణ మాసము ఎంతో విశేషము, పరమ పవిత్రమైనటువంటి రోజులు. ఈ యొక్క మనకు శ్రావణ మాసము అని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. అందులోనూ మహిళామణులకు ఇంకా ప్రత్యేకం. ఈ శ్రావణ మాసంలో మహిళలు చేసేటువంటి పూజల వల్ల వారికి ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ వారి వల్ల వారి ఇంట్లో ఉంటుంది. కనుక మీ ఇంట్లో ఉండేటువంటి తల్లి గారికి కానీ, మీ ఇంట్లో ఉండేటువంటి ఎవరైతే పూజలు చేస్తున్నారో వారికి నమస్కరించండి, వారితో ఆప్యాయంగా మాట్లాడండి. గొడవలు మాత్రం పడకండి. ఎంత గొడవలు పడితే వారి యందు ఉండేటువంటి వారి ఆరా ఎంత పెరుగుతుంది అంటే శ్రావణంలో అద్భుతంగా ఉంటుంది. సో వారితో గొడవలు అనేటువంటిది పనికి రాదు. ఈ సందర్భంలో నేను ఒక అద్భుతమైనటువంటి పరిహారం చెప్పి ఇంకా మరొక అద్భుతమైనటువంటి విషయం నేను చెప్పదలుచుకున్నా. ఈ శనివారము మనకు రావడం విశేషం కనుక వన ప్రాంతంలో అడవి కొబ్బరి చెట్టు అనేటువంటిది ఉంటుంది. ఇది మనకు ఉసిరికాయ పరిమాణంలో ఉంటుంది సుమారుగా. ఈ కాయ పొట్టు తీసివేస్తే లోపల ఒక కాయ చిన్న కొబ్బరికాయ వలె మనకు ఉంటుంది. అది మనకు కొబ్బరికాయకు 3 నేత్రాలు ఉంటాయి, కానీ ఈ కాయకు మాత్రము కేవలం ఒకటే నేత్రం ఉంటుంది. దానినే ఏకాక్షి కొబ్బరికాయ అంటారు, చిన్న కొబ్బరికాయ. దీనిని మనకు శనివారం రోజు కనుక ఈ పౌర్ణమి వచ్చినట్టయితే దీనిని ఈ రోజున కానీ లేదా గురు శుక్రవారాల రోజున కానీ మనము సేకరించాలి, శుద్ధి చేసుకోవాలి. బిఫోర్ అంటే ముందు శుక్రవారం నాడు తీసుకొని శుద్ధి చేసుకొని శనివారం రోజు దీన్ని ప్రతిష్ఠించుకోవాలి. గుర్తుంచుకోండి. పసుపు గంధంతో అలంకరించి చక్కగా కూడా ఎరుపు రంగు వస్త్రంలో ఒక 5 రూపాయల బిళ్ళలను కలిపి మూటగట్టి వ్యాపార స్థలంలో కానీ లేదా మనము ఇంట్లో ధనాన్ని పెట్టేటువంటి అంటే ఇంట్లో మనము ఎక్కడైతే బీరువా పెడతామో ఆ యొక్క లాకర్ వద్దగా నుంచినట్టయితే వ్యాపార అభివృద్ధి, అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో అద్భుతమైనటువంటి సిరులు కురిపిస్తుంది. అయితే ప్రతి శుక్రవారం దైవ మందిరంలో తప్పకుండా దీన్ని ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తిరిగి మళ్ళీ తీసి యథాస్థానంలో పెట్టుకోవాలి. ఇది గమనించుకోండి. కనుక ఈ 9వ తారీఖు శనివారం రావడం ఎంతో విశేషం కనుక చక్కగా పిండి దీపాలను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సమర్పించండి. స్వామివారికి ఒక చక్కటి తులసి మాలను సమర్పించండి. అదేవిధంగా వజ్ర కవచాన్ని చదువుకోండి.
గోవింద గోవింద అనేటువంటి నామాలను చదువుకోండి. ఈ 9వ తారీఖు ఎంతో విశేషంగా మీరు సెలబ్రేట్ చేసుకోండి. తప్పకుండా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అద్భుతమైనటువంటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పాటలను వినే ప్రయత్నం చేయండి, పాడే ప్రయత్నం చేయండి, కూర్చోండి, భజన చేయండి. ఎందుకంటే మనం చేసేటువంటి ధ్యానము భజన అనేటువంటిది మనకు అది ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ తెచ్చిపెడుతుంది. కనుక ఎవరైతే ఈ శనివారము ఈ యొక్క ఏకాక్షి కొబ్బరికాయను సేకరించి తెచ్చుకుంటారో వారంతా అదృష్టవంతులు. అదేవిధంగా ఈ శనివారము చక్కగా కూడా తీపి పదార్థాలను పంచిపెట్టండి. అదేవిధంగా శనిదేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ ఎవరైతే ఏలినాడు శని అష్టమ శనితో బాధపడేటువంటి వారు ఉన్నారో ఈ శనివారం వెళ్ళి మీ గోడు చెప్పుకోండి. వృత్తిపరమైన ఇబ్బందుల, లేదా మీకు ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయా, శరీరం బద్ధకస్తంగా ఉంటుందా, ఏమైనా శరీరంలో నొప్పులు ఉన్నావా, కాళ్ళ నొప్పులు కానీ ఇబ్బందులు కానీ, ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తున్నారా, లేదా వాహన ప్రమాదాలు జరుగుతున్నాయా, వాహనం కొనాలి 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 అనే ఆలోచనలోనే ఉంటున్నారా, కొనలేకపోతున్నారా, వాహన ప్రమాదాలు జరుగుతున్నాయా, లేదా స్టమక్ రిలేటెడ్ కానీ ఆరోగ్య సమస్యలు ఏమైనా మిమ్మల్ని చుట్టుముట్టాయా, కొంత చెడు వాతావరణంగా ఉంది అని అనుకుంటున్నారు. ఈ సందర్భాలలో తప్పకుండా మీరు ఇది సేకరించుకోండి, ఏకాక్షి కొబ్బరికాయను. అదేవిధంగా స్వామివారి దేవాలయంలో కూర్చొని మీ గోడు మొత్తము స్వామికి చెప్పుకోండి. ఇవి నిజంగా శుక్రవారము విశేషంగా స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది, అలంకరణ కావచ్చును, అభిషేకం ఉంటుంది. పొద్దున్నే అయిపోయిన తర్వాత చక్కగా అలంకరణ చేస్తారు. నేను ఒకసారి స్వర్ణగిరికి వెళ్ళా ఈ లాస్ట్ పోయిన శ్రవణ నక్షత్రం రోజు. ఏమా రూపము, ఏమా దర్శనము, చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా అదృష్టవంతులు తిరుపతిలో ఉంటే ఇంకా అదృష్టవంతులు వాళ్ళు. కనుక ఈరోజు కుదిరితే అన్నదానం కానీ గోసేవ కానీ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.